వైసీపీ అరాచక నేతలు జైలు పాలవుతున్నారు. కారు కూతలు కూసిన వారు ఒక్కొక్కరుగా ఊచలు లెక్కిస్తున్నారు. ఇప్పటికే వల్లభనేని వంశీ, పోసాని అరెస్టు కాగా నెక్స్ట్ ఎవరన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ప్రభుత్వ విధానాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయరు. విధానపరమైన నిర్ణయాల్లో లోపాలు ఉంటే ఎత్తి చూపటం, సంక్షేమ కార్యక్రమాల అమల్లో అవినీతి జరిగితే ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం సాధారణమే. ఇలాంటి పోస్టుల పట్ల ప్రభుత్వం ఎటువంటి అభ్యంతరం చెప్పదు. కానీ అలా కాకుండా వ్యక్తిగతంగా విమర్శలు చేయటం, కుటుంబ సభ్యులపై బూతులతో విరుచుకుపడే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అలాంటి వారిని వదిలిపెట్టకూడదని సర్కారు భావిస్తోంది. కొంతమంది వైసీపీ అధికారంలో ఉండగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడి అవమానకరమైన పోస్టులు పెట్టి ఇప్పుడు తాము రాజకీయాల నుంచి విరమించుకుంటున్నామని ప్రకటనలు చేసి పక్కకు తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ చట్టం తన పని తాను చేసుకుపోతుంది. వర్రా రవీంద్రారెడ్డిపై రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. పులివెందులకు చెందిన వర్రా రవీంద్రారెడ్డి చివరకు షర్మిల, విజయలక్ష్మి, డాక్టర్ సునీతపై కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. గతంలో అతనిపై తన ఫిర్యాదుతో కేసులు నమోదు చేయాలని షర్మిలతో పాటు సునీత కూడా డిమాండ్ చేశారు. ఈ మధ్య అరెస్టైన సినీ నటుడు పోసాని కృష్ణమురళి టీడీపీ, జనసేన నాయకులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. మహిళలను సైతం కించపరిచే విధంగా బూతులు తిట్టారు. తర్వాత తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన చేసి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఆయన మాటలపై తాజాగా ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. తనకు సజ్జల రామకృష్ణారెడ్డి పంపిన స్క్రిప్ట్ ప్రకారమే మాట్లాడారని పోసాని కృష్ణమురళి పోలీసులకు వివరించారు. స్క్రిప్ట్ ఎవరు పంపినా శిక్ష అనుభవించాల్సిందే రాజయ్యేనని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడతాము, నోటికొచ్చినట్టు ఏది మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుంది, మమ్మల్ని ఆవిడ ఏమి చేయలేడు అనుకునే గవర్నమెంట్ కాదు. ఇది ఎన్డీఏ గవర్నమెంట్. ఎన్డీఏ గవర్నమెంట్ లో తప్పు చేసిన వాడు ఎవడైనా కూడా శిక్ష ఒకలాగే ఉంటుంది. నువ్వు నోటికొచ్చినట్టు రచ్చగొట్టే విధంగా మాట్లాడతాము, దానికి మాకు సంబంధం లేదు, మీరు మమ్మల్ని ఏమి చేయలేరంటే గనక ఊరికనే ప్రసక్తి అయితే ఉండదు. లీగల్ గా అడ్వైస్ తీసుకుంటాము, డెఫినెట్ గా చట్టపరమైన చర్యలు అయితే తీసుకుంటాం. అతి తెలివికి పోయి తనపై ఫిర్యాదు చేసిన వారిని కిడ్నాప్ చేసి వారితోనే ఫిర్యాదు ఉపసంహరింప చేసిన వల్లభనేని వంశీ కూడా అడ్డంగా బుక్ అయ్యారు. సత్యవర్ధన్ కిడ్నాప్ చేసిన వల్లభనేని వంశీ సీసీటీవీ ఫుటేజ్ లో దొరికిపోయారు. అంతేకాదు ఆయన పోలీస్ కస్టడీలో కూడా తాను తాడేపల్లికి వెళ్లి జగన్ ను కలిశానని అంగీకరించారు. వర్రా రవీంద్రారెడ్డి కూడా అంతకు ముందు న్యాయమూర్తులపై పోస్టులు పెట్టిన వ్యవహారంలో సీబీఐ అరెస్టు చేయగా 2 నెలల పాటు జైల్లో ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై పోస్టులు పెట్టిన అవుతు శ్రీధర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఇలా సోషల్ మీడియాపై పోలీసులు నిఘా నేత్రం తెరిచారు. అసభ్యకర పోస్టులతో పాటు బూతులతో విరుచుకుపడుతున్న వారిపై కేసులు నమోదు చేయటమే కాకుండా అరెస్టు చేసి రిమాండ్ కు పంపుతున్నారు. లోకేష్ ను ఏకవచనం కంటే దారుణంగా మాట్లాడిన రోజా నోటికి కళ్లం పడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వైసీపీ నేతలు కారు కూతలు కూస్తే సహించేది లేదని మండల్లో చీఫ్ విప్ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ హెచ్చరించారు. మీ సోషల్ మీడియాని బయటకు వదిలి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారా? పైగా ఇప్పుడేంటో మేము కొంతమందిని అరెస్ట్ చేస్తే మేమంతా కక్ష సాధింపు అంట. చట్టం తన పని తాను చేసుకుంటా పోతుంటే మేం కక్ష సాధింపు చేస్తున్నాం అని మాట్లాడుతా ఉన్నాం. కారు కూతలు కూస్తే మాత్రం సహించేది లేదు. మీరు ఒకసారి అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మిస్తారేమో, ఈసారి మేము అలా కాదు. మీరు ఒక్కసారి చెప్తే ప్రజలకు మేము 10 సార్లు చెప్తాం. సోషల్ మీడియాలో రెచ్చిపోయిన ఒక్కొక్కరిని అరెస్టు చేస్తున్న ఏపీ పోలీసులు మరికొందరిపై కూడా దృష్టి సారించారు. త్వరలోనే కీలక నేతలను అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. సోషల్ మీడియాలో అసభ్యకర, వ్యక్తిగతంగా దూషించే పోస్టులపై కోర్టులు కూడా తప్పుపట్టాయి. భావ ప్రకటన స్వేచ్ఛ దుర్వినియోగం అవుతుందని న్యాయ నిపుణులు అంటున్నారు.